కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. బోర్లని దేని గురించి చెప్తున్నా మర్చిపోయినావా? ఏందే మీ అమ్మ నేను మీద దిగులా? ఇంకా ఇంకా ఏం చెప్పాలి నీకు? నువ్వు ఇష్టపడే ఇంగ్లీష్లో ఐ లవ్ యూ అన్నా. నాకు ఇంగ్లీష్లో చెప్పడం ఇష్టం లేదు, అయినా చెప్తాను ఐ లవ్ యూ. అతిశయమో అభినయమో ముగనులా ముచ్చటేమిటో. అతిశయమో అభినయమో ముగనులా ముచ్చటేమిటో. ఎవరో వెనక నేను తోస్తా అన్నట్టే ఉంది చెప్పులు వేసుకుంటే. అయ్యా ఏంది మెట్లన్నీ చీకటిగా ఉన్నాయి? ఓ నల్ల కండ్లు చూడా. చూసినా మావా ఎట్టా బ్యాలెన్స్ చేసినాను? త్రుడులో తప్పిన ప్రమాదమా? మావా ఏంది మావ ఎట్ట పడిపోయినావు? ఎవరైనా చూస్తే కాలు జారినావు అంటారు. ఈయన వాళ్ళకి బాగుండదు. లే ఏంది మేలేదా? జీవితాంతం కోలుకోలేని దెబ్బ కొట్టినావా? ఓయమ్మో నీ గుండె చెరువా? పగడేసుకెత్తలో ఏసమైందిమే, చూసి దడుచుకున్నాను కదమే, గుండె ఆగిపోయి ఉంటదే. నీ గుండెలా నేను ఉండలే, ఎట్టా ఆగిపోతుంది మావా? నీ మాటలతో నా హృదయకాలం నలిపేస్తున్నావు కదమే. మావా నా మేహ పెట్టండి అది. నీకింత వివరంగా చెప్పిన అర్థం కాలేదా? పడిన దెబ్బకు నడుము కూడా కలుక్కుమందే. ఏంది మే అవతారమా? ఓ మావా నీకోసం నేను మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని వస్తే అవతారం అంటుండవు. నేను ఇప్పుడు అనుష్క మాదిరుండ్లా? అనుష్క నా ఫేవరెట్ హీరోయిన్. నువ్వు అట్టంటుంటే నాకు బాధగా ఉంది మే. ఏమి అనుష్కకి నాకు ఏంది తేడా? నాకంటే కొంచెం పొడుగు అంతే. నీకు చాలా ధైర్యమే. నువ్వు మాట్లాడుతుంటా ఉంటే కడుపులో తిప్పుతా ఉంది. ఆకిలి అయ్యింటది మావా. ఇందా తిను, నీకోసం స్పెషల్గా నూడిల్స్ చేసుకుని వచ్చిన. స్పెషల్గా చేసుకొచ్చినావా? నన్ను సంపెత్తం అనుకుంటున్నావా నువ్వు? నేను ఎలికినామే ప్రయోగాలను నామే చేస్తూ ఉండవా? ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు, తీసుకుపోయి మా అన్నకి పెట్టా. వాడే చాలా రోజులుగా ఒళ్ళు తగ్గించాలని చెప్తా ఉంటాడా. వారం రోజులు డ్యామ్ ఓపెన్ అయిపోతుంది. పెదమావ సంగతి నేరు దక్క చూసుకుంటది, నీ సంగతి నేను చూసుకుంటా. ఇందా తిను. వద్దులే నేనే తినిపిస్తా. నా కళ్ళు నంచుకొని తినాలనుకుంటావా నువ్వా? నేరుగా నా కళ్ళు తెస్తా ఉండవా? నేను నోటికాడికే తెస్తా ఉండా మావా. ఎత్తు చెప్పులేసుకుంటా కదా, ఒళ్ళు ఊపేస్తుంది. ఈ కమ్మెలి స్పూను నోటికాడ తప్ప అన్ని చోట్ల పోతా ఉంది. ఉండు ఎట్టైనా నేను తినిపిస్తా. నీకు దండం పెడతాలా? కుదరదు మావా, నేను నీకోసం కష్టపడి చేసిన, నేనే తినిపించాలి. తిను మావా. ఉండు మావా, ఆకలి గట్ట ఏడవకూడదు. ఏంది మే ఆకలికి ఏడుస్తున్నట్టుందా నన్ను చూస్తూ ఉంటే? వద్దు మే. ఉండు మావా. ఆ ఎత్తు మెడమ చెప్పులు తీసేమే. ఓ నేను తిను, కష్టమని తీసేస్తే అలవాటు తప్పిపోతుంది.
మళ్ళా నీ పక్కన కురుసుగా కనిపిస్తాను. మే కదలొద్దు మావా. నేను ఎక్కడ కదులుతున్నాను మే, భయంతో బిగుసుకుపోయినా. ఒక్క నిమిషం మావా, నడుములు పట్టేసి ఓ తూర్లేసి నిలబడి నడుము సరి చేసుకుంటా. కాలిరిపోయిందిరా దేవుడు, కాలు కట్టక్ కట్టకమంటా ఉండదు. ఏంటి మే, ఏమైంది? కాలు మడం మామా. కదలకుండా ఉండు. అందుకే పెద్దోళ్ళు చెప్పినారు, చెడపోకరా చెడవు అని. నాకు నూడిల్స్ పెట్టి సొంతం అనుకున్నావా? అందుకే ఇట్ అయింది. కదలకుండా ఉండ. నన్ను తీసుకెళ్లి పరుపు మీద పడుకోబెట్టు మామా. కర్మరా స్వామి, కర్మ. మామా ఏంటి ఎంతంటానా? గమ్మనుండా, ఆల్రెడీ బెంజ్లారి మోసినట్టు ఉండదే. అమ్మో ఈడొద్దులే, పక్కన బల్లం ఎందుకు గానీ. అమ్మో ఉండు మావా. అమ్మా అమ్మో అబ్బో అమ్మా అబ్బా, ఎందుకు మరి నీకు ఈ తిప్పలన్నీ? ఎవరిచ్చారు నీకు ఐడియాలన్నీ? నీరజక్క, నేను నీకంటే పొట్టిగా ఉండానని ఎత్తు చెప్పులు వేసుకున్నా, నీకంటే రంగు తక్కువగా ఉంటానని మేకప్ వేసుకున్నా. నీకు ఇట్లాంటి డ్రెస్సులు అంటే ఇష్టం కదా మావా. నీ పక్కన నిలబడితే ఈడు జోడు బాగుండాలని ఇదంతా చేస్తా ఉండా. నీకు అమెరికాకి పోవాలనుంది కదా, నీతో నేను ఎక్కడికైనా వస్తా మావా. నాకు వంట చేసేది రాకపోయినా నేర్చుకుంటా ఉండా. అమెరికాకి పోతే మన తిండి దొరకదు కదా, పైగా అక్కడ వంటోళ్ళకి చాలా డబ్బులు అవుతాయంట కదా. నేనుంటే పని మనిషి వంట మనిషి కూడా పనిలే. నా మెల్లో తాళి కట్టకపోయినా నీతో వచ్చి పని మనిషిగానే ఉంటా మావా. కూసో మావా. నీకోసం ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటా మావా. అదేం వల్ల నువ్వు ఇట్టంటేనే బాగుంటావా? నీకెందుకు ఈ డ్రెస్సులన్నీ? నేను బాగుంటానా మావా? అందంగా ఉంటానా మావా? నేను లంగావోని వేస్తే నీకు ఇష్టమే కదా? నేను సతాయిస్తా ఉండాను అనుకోకు మావా. నాకు నువ్వంటే ప్రాణం. మావా, అమ్మమ్మతో చెప్పి బెరీను నా మెల్ల 3 ముళ్ళు వేసే మావా.
ఏమో ఇటో తూర్రా. ఏందిరా బుజ్జి? మో ఇటు కూర్చో చెప్తాను. ఇప్పుడు నేను నిన్ను ఐస్ చేసుకోవాలా? లేనిపోని తలకాయ నొప్పులన్నీ నా నెత్తికొస్తున్నాయి. నువ్వే నన్ను కాపాడాలి తల్లే. ఏమైందిరా నాయనా? ఏమైంది? నీకు తెలుదా నా తొల్లపోయిందో? నీ మనవరాలు మితిమీరి పోతా ఉండదు. దీనికి అందరి కారణం అదొక్కటే కాదు, నీ కోడలు కూడా. ఏందిరా నువ్వనేది? అవునమ్మా, వదిన దానికి లేనిపోని ఆశలు పడతా ఉండదే. నువ్వు మీ మామను ఆకట్టుకోవాలంటే మేకప్ వేసుకోవాలా, లిప్స్టిక్ పూసుకోవాలా అని దాని గంగిరెద్దులో తయారు చేసి పంపించిందే. అది ఐల్ చెప్పులేసుకొని వచ్చి కింద పడి కాలు బెనికిందే. ఇదే కాదు, నిన్న రేత్రి రోహిణిని రేవతి రూమ్ లో ఉండమని, నీ రూమ్ పక్కనే ఉంటది, మామతో మాట్లాడే టక్కున మాట్లాడొచ్చని దాన్ని బాగా రెచ్చగొడతా ఉండదే. పక్కన పెద్దోడు కూడా అన్నే ఉన్నాడు, వాడేం మాట్లాడలా. నేను వానికి ఎట్టా చెప్పేదే? వదినకే నేను చెప్పలేను, అందుకే నేను నీతో చెప్తా ఉండా. వదిన కొంచెం చెప్పు, అనవసరమైన తలకనప్పులు తీసుకురావద్దని. నువ్వు పోయి బెనికిన దాని కాళ్ళకి తైలం రుద్దో పాపం అదే. ఏందట్టుండో? ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ. నీకేంది ఆలోచన? నువ్వు జాలీగా ఉండా. తిన్నావా? మ్, వీలైతే నాకు కొంచెం నాష్టా తీసుకురా. మ్. అత్తయ్య గారండి. ఆ రేవతి, నాకు చిన్న సాయం చేస్తావా? చెప్పండి. రోహిణి కింద పడ్డం వల్ల కాలు బెణికిందంట. నువ్వు పోయి కొంచెం తైలం పూస్తావా? నేను పోలేక కాదమ్మీ, నేను పోతే పెండ్లి విషయం ఎత్తి తలకాయ తినేస్తది. అందుకే నిన్ను అడుగుతా ఉండా. మా అమ్మ కదూ, కొంచెం సాయం చేసి పెట్టమ్మీ. నా కాళ్ళకు తైలం పూసేదానికి వచ్చినావా? అది నాకొద్దులే, నీ కాడే పెట్టుకో. నీకు తలకాయ నొప్పి వస్తే పూసుకోవడానికి ఉంటుంది. ఇందాక మా మామ ఏమన్నాడో తెలిసినా? నేను బాగుంటానంట, అందంగా ఉంటానంట, నేను అట్టున్నా మా మామకి ఇష్టమేనంట. మా మామని ఇష్టపడతా ఉండడో లేదో నాకు తెలీదు, నువ్వు మా మామని ఇష్టపడతా ఉండవో లేదో నాకు తెలీదు. కానీ అట్టాంటిదేమన్నా మనసులో ఉంటే తుడిసేయి. నేను మా మామ కోసమే పుట్టినా. బతికితే మామ పెళ్ళంగానే బతకాల. నువ్వు నిన్నగాక మొన్నొచ్చినావు, మధ్యలోకి రాబాక. మా మామ పక్క నేనే ఉండాల. కాదని ఏ ఆడదైనా మా మామ పక్క నిలబడితే భరించలేను. దూరంగా ఉండు. మీ ఇద్దరి మధ్యలో ఏం లేకపోయినా సరే దగ్గరగా ఉంటే చూడలేను. మామ నా ఓడు, నా మొగుడు.
పో. రే పెద్దోడా, ఉండు, నీతో మాట్లాడాలా. ఏందమ్మా? నేనేదేనంటే బాధపడతారు గాని మీరు చేసిందేం బాలేదురా. నేనేం చేసినానమ్మా? అసలు ఏమైనాది? నేనేనాడు నీ పెండ్లాన్ని చెప్పు చేతిలో పెట్టుకోమని చెప్పలా. ఈ ఇంటి పని మొత్తం నీ పెండ్లాంతో చేయించమని చెప్పలా. ఆ మాటకొస్తే ఇటున్న పుల్ల తీసట్టు పెట్టదు. నీ పెండ్లం కట్టిప్పేసిన చీరలు కూడా నేనే మడత పెట్టాలా. ఇవన్నీ చేసేదానికి నాకేం బాధ లేదు. కాని నీ పెండ్లం ఏమేం చేస్తుందో కూడా నువ్వు తెలుసుకోవడంలా. ఇదేందే ఇట్టా చేస్తున్నావని ఒక్క మాట కూడా అడగలా. అదేం చేసినాదమ్మా? నీతో ఏమన్నా గొడవ పెట్టుకుందా? నాతో గొడవ పెట్టుకున్నా బావుండు. ఏదో అంటా ఉందిలేని నోరు మూసుకుని పడి ఉండేదాన్ని. ఇంట్లో అందరికీ గొడవలు వచ్చేట్టు కదా చేస్తా ఉండాది. అదేం చేసినాదో చెప్పకుండా ఏంటమ్మా ఈ సోది? అవునులేరా, నా మాట నీకు సోదిలా అనిపిస్తోందిరా. సరేరా, పో, పోయి నీ పని చూసుకోపో. నా పిల్లకాయలైనా నా మాట ఇంటారనుకుని చెప్పేదానికి వచ్చాను చూడు. నా బుద్ధిని చెప్పు తీసుకుని కొట్టుకోవాలి. అమ్మా సారీ అమ్మా, నేను నిన్ను బాధ పెట్టాలని అట్టా అనలేదు. ఏదో బయటకు వెళ్ళిన చిరాకులో. సారీ అమ్మా, చెప్పు ఏంది దాంతో సమస్య? వద్దులేరా, వదిలే. ఎట్టా జరగాలనో అట్నే జరుగుతుంది. అమ్మా ప్లీజ్. నీ పెండ్లం ఏం చేస్తా ఉండదో నీకు పూర్తిగా తెలియకుండా లేదు కదా. ఆ రోహిణి ఎంత మొండిదో నీకు తెలుసు. దాని ఊరికే నీ పెండ్లం ఉసిగలుపుతా ఉండాది. పాపం రేవతి, దాని మానది పడుంటే దీన్ని పోయి రేవతి గదిలో ఉండమన్నదంట. దీని నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటా ఉండది. నీ పెండ్లంకెందుకురా ఈ పెత్తనమంతా? ఆ రోహిణితో నీ పెండ్లం మాట్లాడుతూ ఉంటే ఆడ్నే ఉన్నావంట కదా. నువ్వెందుకు దాన్ని ఆపలేదు? మనం ఆ రోహిణి నెట్టైన ఊరికి పంపించాలనుకుంటా ఉండావా? కాని నీ పెండ్లం దాన్ని ఇక్కడే ఏడ్నే ఉండటానికి ఏర్పాట్లు చేస్తా ఉండాది. ఆ రోహిణి నీ తమ్ముడి దగ్గరికి పోయి పెండ్లెప్పుడు చేసుకుంటావని సతాయిస్తా ఉండాది. అట్టాంటి దానికి నీ పెండ్లం మేకప్ వేసి లిప్స్టిక్లు పూసి మావని మంచి చేసుకొని చెప్పి పంపిస్తా ఉండాది. ఏందిరా ఈ పనులు? చెప్పు నీ పెండ్లానికి. అదేదో నేరుగా నాకే చెప్పొచ్చు కదా. ఏందత్తా, నేను లేనప్పుడు నా గురించి నీ కొడుకేదో చెప్తా ఉండవు? ఏందది? మే నోరు మూసుకొని లోపల పో, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతా. ఏంది బెదిరిస్తా ఉండావు? మీ అమ్మ నీకు బాగా కీ ఇచ్చిందా? మే పో అంటున్నా, పో. నా గురించి లేనిపోని మాట్లాడుతా ఉండారు. నేనెందుకు పోవాలా? ఏముందా నా ముందు మాట్లాడండి. ఏమి ఎదిరించి మాట్లాడుతా ఉండవు నువ్వు? లేకపోతే మీరనే మాటలు వింటూ కూర్చోమంటారా? నేను ఉప్పు కారం తింటా ఉండా. చెంప పగిలిపోద్ది ఇంకొక్క మాట మాట్లాడేవంటే. రేయ్, ఏంద్రా ఇది? దించరా చెయ్యి. ఆడపిల్లకాయల మీద చేయి చేసుకున్నది ఎవరు నేర్పించినారా నీకు? ఇదో సూడు కోడలా, ఇప్పటికే మా అల్లుడు కుటుంబానికి మాకు సానా వైరం ఉండాది. రోహిణి నీ ఇంటి కోడల్ని చేసుకుంటే మా మామ తలదించుకోవాలా. అది చేసేదానికి మేం సిద్ధంగా లేము. రోహిణి ఇంటి కోడలు కాదు. నువ్వు ఊరికే దాన్ని రెచ్చగొట్టకుండా నీ పన్ను చూడు. అర్థమైందా? రే, నేను చెప్పినా దానికి అర్థం కాదు. నువ్వే దానికి అర్థమయ్యేలా చెప్పు.
ఏం నాన్న నిలబడిపోయినావా రా